హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగకి సింపుల్ అండ్ టేస్టీగా పల్లీలతో ఇంట్లోనే ఇలా హెల్తీగా పల్లీ బర్ఫీ ప్రిపేర్ చేసుకోండి. ఈ పల్లీ బర్ఫీ అనేది బయట స్వీట్ షాప్స్లలో కాజు బర్ఫీ దొరుకుతుంది కదా, సేమ్ అదే టేస్ట్ అండ్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఈవెన్ స్వీట్నెస్ కూడా మనకు కాజు బర్ఫీ అనేది ఎక్కువ స్వీట్నెస్ లేకుండా మైల్డ్ స్వీట్నెస్తో ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా టేస్ట్ అండ్ స్ట్రక్చర్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్పవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ దీపావళి పండుగకి తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేయగలిగే రెసిపీ అండి. బర్త్డే ఫంక్షన్లకైనా కూడా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. దానికోసము ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు అనేది లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే పైన కలర్ వస్తుంది, కానీ పల్లీలు అనేది సరిగ్గా వేగవు. సో అంతేకాకుండా మనకు పల్లీలు అనేది కొంచెం వైట్ కలర్ లాగానే ఉండాలి, మాడొద్దనమాట. సో అందువల్ల లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా పల్లీలను క్రష్ చేస్తే పొట్టు సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో పల్లీలు వేగినట్టు అనమాట. సో ఇప్పుడు పల్లీలను తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతితో స్మాష్ చేస్తే పొట్టు అనేది సపరేట్ అవుతుంది. ఇలా మొత్తం పొట్టు అంతా విడిపోయిన తర్వాత ఇప్పుడు పల్లీలను సపరేట్ చేయాలి పొట్టుకి. ఇలా మనము డీప్ ఫ్రైకి వాడే గరిటె ఉంటుంది కదా, సో ఈ గరిటె సహాయంతో మనం పల్లీలు అనేది సపరేట్ చేస్తాము. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ పల్లీలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరి ఆయిల్ వచ్చేంత పట్టకూడదు, మెత్తగా పట్టుకుంటే సరిపోతుందన్నమాట. అన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీలన్నీ. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ పాకం కోసము ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. మీరు షుగర్ బదులు బెల్లం కూడా యూజ్ చేయవచ్చు. హెల్తీగా చేసుకోవాలనుకుంటే మీరు బెల్లం యూజ్ చేసి చేయండి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగి బాగా ఇలా మరిగేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. మనకు పాకము జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా బాగా ఇట్లా మరిగేటప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వితిన్ 2 మినిట్స్లోనే వస్తుంది. ఇలా చూడండి, తీగపాకం వచ్చింది కదా. తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లి పొడి అనేది, ఈ పల్లి పొడి మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఉండల్లాగా ఉన్నాయని ఏం ప్రాబ్లం లేదు, మనం కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూడండి, ఇలా మొత్తం సాఫ్ట్గా అయ్యింది కదా. ఇలా ఈ టైంలో మనము 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ అనేది అవైలబుల్ లేకుంటే కాజుని మిక్సీ పట్టి కాజు పొడి అనేది 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. సో సేమ్ అదే టేస్ట్ వస్తుంది కాజు పొడి వేసుకున్నా కూడా. సో ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మిల్క్ పౌడర్ అనేది ఇలా మొత్తం కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కలపాలండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసము 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కొంచెము ప్యాన్ నుండి సపరేట్ అవుతున్న టైంలో దీంట్లోకి ఫైనల్గా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసి కొంచెము బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం లేకపోతే మీకు ప్యాన్కి అనేది అట్లా అతుక్కపోతుందన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకు ఈ పేస్ట్ అనేది కొంచెము థిక్నెస్ వస్తుంది. కొంచెం గట్టిగా అయిన టైంలో మనము బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ మీద ఈ పేస్ట్ అనేది వేయాలి. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే ప్లేట్కు నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి ప్లేట్లో వేసుకొని క్రష్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బటర్ పేపర్ మీద మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా పేపర్తో ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా మీరు ఒత్తుకోవడం వల్ల మీకు పిండి అనేది మీకు సాఫ్ట్గా వస్తుందన్నమాట.
చూడండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనము ఇంకొక బటర్ పేపర్ సహాయంతో క్రష్ చేసుకుంటాము. ఇలా ఇంకొక బటర్ పేపర్ తీసుకొని మన చపాతీ కర్ర ఉంటుంది కదా, సో ఈ చపాతీ కర్రతో కొంచెం క్రష్ చేస్తూ స్లోగా ఇలా మన చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ని రొటేట్ చేసుకుంటూ ఇలా రుద్దుకోండి. మనకి మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా రుద్దుకోవాలి. మనకు స్వీట్ షాప్స్లలో కాజు బర్ఫీ ఎలాగైతే పలచగా ఉంటుందో సేమ్ అలా అనమాట. చూడండి ఈ విధంగా అనమాట. ఇలా కొంచెం పలచగా రుద్దుకొని తర్వాత పిజ్జా కట్టర్తో కానీ చాకుతో కానీ కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకుంటున్నాను. మీకు స్ట్రెచ్చర్ అనేది మీ ఇష్టం అండి. నేను బయట స్వీట్ షాప్స్లలో కాజు బర్ఫీ స్ట్రెచ్చర్ రావాలి కాబట్టి నేను ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత క్రాస్గా కట్ చేస్తానన్నమాట. చూడండి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకు డైమండ్ షేప్ వస్తుంది. చూడండి పర్ఫెక్ట్ కాజు బర్ఫీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే స్ట్రెచ్చర్ వస్తుంది కదా, అదే థిక్నెస్ కూడా ఉందన్నమాట. సో మీరు కూడా ఈ దీపావళి పండగకి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన హుసితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.